రైట్. అమరావతి నుంచి కీలక నిర్ణయం వెలువడనుంది. ఏపీలో స్థానిక సంస్థల పాలనలో భారీ మార్పులు రాబోతున్నాయి. గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియనుండటంతో ఇప్పుడు అధికార యంత్రాంగం చేతుల్లోకి పాలన వెళ్లబోతోంది. ఏప్రిల్ 2తో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తోంది. ఏప్రిల్ 3 నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు ఫీల్డ్లోకి దిగబోతున్నారు. ఒక్కో పంచాయతీకి ఒక్కో అధికారి ఇన్ఛార్జిగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ఇది తాత్కాలిక అడ్మినిస్ట్రేషన్ మాత్రమేనా, లేక స్థానిక ఎన్నికలు వాయిదా పడుతున్నటువంటి సంకేతమా? ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం ముగియడంతో అర్బన్ బాడీస్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. పట్టణ, గ్రామీణ ప్రజాప్రతినిధుల పాలన నుంచి అధికారుల పాలనకు మార్పు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. రైట్. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి మా విజయవాడ రిపోర్టర్ సంతోష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఏపీలో 3 నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పాలన నడుస్తోంది అని అనడానికి అంటే దేనికి సంకేతం ఇది? రాబోయే 6 నెలల్లో ఇంకా మళ్ళీ లోకల్ బాడీస్ ఉండవు అని చెప్పడమా? ఏంటి అంతర్గతంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా ప్రభుత్వం నుంచి? ఎస్, ఏదైతే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల గడువు అనేది కూడా ముగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే కనుక దీని స్పెషల్ ఆఫీసర్లు అనేది నియామకం చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 2వ తేదీన అయితే కనుక ఈ యొక్క పదవీకాలం ఇటు గ్రామ పంచాయతీలు కావచ్చు, కార్పొరేషన్ లో వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇటు గడువు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలోనే 3వ తేదీ నుంచి జరగాల్సినటువంటి ప్రక్రియ అనేది కూడా ఇటు వాయిదా, అంటే ఇప్పటికే కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేది కూడా కొనసాగాల్సినటువంటి పరిస్థితుల్లో తాజాగా స్పెషల్ ఆఫీసర్ల అంశం అనేది కూడా తెరపైకి రావడం, దీనికి సంబంధించి కొన్ని అంశాలు అయితే కనుక తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గ్రామాలలో కొన్ని మార్పులు జరిగి డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కూడా కనబడుతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఓటర్ల లిస్టు అప్డేట్ కావచ్చు, పేర్లు మార్పులు, చేర్పులు, కరెక్షన్స్, ఇటువంటి అంశాలపై కూడా కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక అంతేకాకుండా రిజర్వేషన్ల అంశాలు కూడా ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఎస్సీ, బీసీ, ఎస్టీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళా రిజర్వేషన్ల కోటాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇటు పొడిగించే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు స్పెషల్ ఆఫీసర్లను అయితే కనుక రంగంలోకి తీస్తున్నారు. అంటే ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్లంతా కూడా ఇప్పుడు ఏప్రిల్ 3వ తేదీ నుంచి వీరి యొక్క ఆధీనంలోనే ఉండబోతుంది. గ్రామ పంచాయతీలు కావచ్చు, ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్డులు కావచ్చు, ఇక ఆర్డీఓ కేడర్, తహసీల్దారు, డిప్యూటీ కలెక్టర్లు సైతం కూడా ఇటు వీరి యొక్క హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి నేపథ్యంలోనే. అయితే సంతోష్ అయితే గతంలో వైసీపీ హయాంలో ఈ స్పెషల్ ఆఫీసర్స్ విషయంలో చాలా రాద్ధాంతం చేశారు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. ఇప్పుడు అదే రిపీట్ అవుతా ఉంటే మరి ఇది విపక్షాలు రాజకీయ అస్త్రంగా వాడుకోవా? కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి దీనికి? గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక 2020 ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి స్థానిక ఎన్నికలు అయితే కనుక 2021లో జరిగినటువంటి పరిస్థితులు, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే కరోనా కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ 2021 వరకు కూడా దాదాపు సంవత్సరం వరకు పొడిగించినటువంటి పరిస్థితులు కూడా ఆనాడు కనబడినటువంటి పరిస్థితులు. అయితే ఆ సిచ్యువేషన్ బేస్ చేసి ఇటు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక మరోవైపు క్యాడర్ బలంగా లేదు అన్న దానిపై అయితే కనుక ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం క్యాడర్ సరిగ్గా లేదు, వ్యతిరేకత వస్తుంది అంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే కనుక పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఇటు ఇప్పటికే ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది, అందుకనే దీనికి సంబంధించి వాయిదాలు వేస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఈ యొక్క సర్పంచ్లు కావచ్చు, అదేవిధంగా వార్డు మెంబర్లు కావచ్చు, వీరందరూ ఎన్నికలు జరిగిపోయి ఎలక్షన్ ఏదైతే ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదవి బాధ్యతలు చేపట్టాల్సినటువంటి నేపథ్యం కనబడాల్సినటువంటి పరిస్థితులు క్యాడర్ సరైన బలం లేకపోవడం, అదేవిధంగా కూటమిలో విచ్ఛిన్నం కనబడుతుంది, అదేవిధంగా కూటమి కింద స్థాయిలో అయితే కనుక సరిగ్గా వెళ్ళట్లేదు అంటూ కూడా వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు. మరోవైపు కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాదన అయితే కనుక డీలిమిటేషన్ ప్రక్రియ కావచ్చు, కొన్ని గ్రామాలు మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇటు కొత్త రిజర్వేషన్ అంశాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇటు ఈ గ్రామాల మార్పులు చేయడం పట్ల కూడా చూసుకున్నట్లయితే కనుక అక్కడ వ్యతిరేకత ఉంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో విలీనం చేస్తే అక్కడ కూటమికి బలంతో ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని చిన్న చిన్న గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలు అందులో కలిపినంత మాత్రం అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న ఆలోచనతోటే ఇటు వీరు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది చేస్తున్నారంటూ కూడా మరోవైపు వైసీపీ నుంచి వస్తున్నటువంటి సమాధానంగా అయితే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ప్రక్రియ అంటే ఏప్రిల్ 3వ తేదీ నుంచి దాదాపు 3 నెలలు ఉండిద్దా 4 నెలలు ఉండిద్దా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే పదవీ కాలం పూర్తయిన అనంతరం కూడా దాదాపు 3 నుంచి 6 నెలల లోపు ఈ యొక్క పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వం చూడాల్సినటువంటి నేపథ్యం.
అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు. దీనికి సంబంధించి అసలు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది? ముందుగా కేడర్‌ను బలోపేతం చేయబోతుందా? అదేవిధంగా కూటమిలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అంటే చిన్న కేడర్‌లో కింది స్థాయి కేడర్‌లో అయితే గనక కూటమిలో కొంత నాయకత్వం లోపిస్తుంది అన్న దానిపై అయితే గనక 3 పార్టీలు అయితే గనక డిస్కషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి ఈరోజు జనసేన నాయకులకు కూడా ఈ రోజు మీటింగ్ జరగడం, అదేవిధంగా టీడీపీ మంత్రి నారా లోకేష్ కేంద్ర కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి నాయకులతోటి చర్చించడం, మరోవైపు బీజేపీ సైతం కూడా రైట్. గ్రౌండ్ లెవెల్లోకి తిరిగి కూటమి అంతా కూడా బలోపేతంగా ఉండాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.